కార్పల్ టనల్ సిండ్రోమ్ పేర్లోనే ఉంది, ఒక టనల్ ఉంది, దానికి సంబంధించిన ప్రాబ్లం. ఒత్తిడికి లోన్ కారణం బోలెడు కారణాలు. ఒకటి పోస్ట్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ఎడిమా, నెంబర్ 2 డయాబెటిక్ పేషెంట్స్, నెంబర్ 3 కీళ్ళవాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్, కొంతమందికి థైరాయిడ్ హైపోథైరాయిడిజం, కొంతమందికి పోస్ట్ ట్రామా. ఈవెన్ అప్పుడప్పుడు ఏంటంటే ఇవి ఫ్రాక్చర్ అయినప్పుడు మేము కొద్ది గొప్ప ప్లేట్లు రాడ్లు ఇవి వేయడం జరుగుతుంది. దానివల్ల కూడా వాపు ఉండడం వల్ల కూడా ఏంటంటే ఆ యొక్క టనల్ కూడుకపోవడం వల్ల కూడా ఈ నరం ఒత్తిడికి లోనై కూడా కార్పల్ టనల్ సంక్రమించవచ్చు. సో కార్పల్ టనల్ సిండ్రోమ్ లో కామన్ గా ప్రెజెంటేషన్ ఏముంటది, మధ్యరాత్రి విపరీతంగా ఈ 3 ఫింగర్స్ బొటనేలు, చూపుడు వేలు, మధ్యవేలు ప్లస్ దీనిలో సగభాగం ముద్దుబారడం, మంటలాగా రావడం, విపరీతమైన నొప్పి, లాంగ్ స్టాండింగ్ లో ఈవెన్ ఈ కండరాలు కూడా క్షీణించడం, ఎట్రోపీ అంటాం, మస్కులర్ ఎట్రోపీ. సో ఈ విధంగా జనరల్ గా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కావచ్చు, ఒక న్యూరో సర్జన్ కావచ్చు, లేదంటే ఒక న్యూరాలజిస్ట్ కి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో క్లినికల్ గా మనం డయాగ్నోసిస్ అనేది పెట్టడం జరుగుతుంది సింపుల్ హిస్టరీ ద్వారా. ఎందుకంటే ముఖ్యంగా ఈ మణికట్టుకు కింద భాగంలోనే ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే తీవ్రత పెరిగినప్పుడు, సివియారిటీ పెరిగినప్పుడు ఈవెన్ 4 ఆర్మ్ ఈవెన్ పైకి కూడా రావచ్చు. అప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, అది స్పాండలోసిస్ వల్ల వస్తుందా, డిస్క్ ప్రెస్ చేయడం వల్ల వస్తుందా, లేదంటే కార్పల్ టనల్. అది మనము కొన్ని క్లినికల్ టెస్ట్ ద్వారా కూడా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు.